చెప్పి పొడుద్దామని వచ్చావా? అన్నయ్య నిన్ను ఉండమన్నాడు కానీ మధ్యలో మాట్లాడమని లేదే. వచ్చిన పనేంటి మరిది గారు? వదిన ఆఫీస్ పని గురించి మాట్లాడటానికి వచ్చాను. అర్థమైంది, ఏంటో చెప్పు. ఏం చెప్తాడు? ఇంకోసారి అలా చెయ్యొద్దు అని చెప్తాడు. చిచి కాదన్నయ్య, నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వకు, నేనున్నానని చెప్పడానికి వచ్చాను. తమ్ముడు నిజంగానా? అవునన్నయ్య. అబ్బో, వజ్రపాటి బ్రదర్స్ ఒకటైపోదామనే. మనం చక్కగా ప్లాన్ చేద్దాం, నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు. వద్దయ్యా, నీ సాయం ఇక్కడ ఎవ్వరికీ ఎక్కర్లేదు. అదేంటి బాబాయ్? నీకేం తెలీదు, నువ్వు ఊరుకోరా. ఇప్పుడు గాని నీకు సాయం చేస్తే పాపం రాజీని పని మనిషిలా వాడుకుంటది జయంతి. ఇందులో వాళ్ళ జోక్యం ఉండదన్నయ్య. వద్దులే బాబు, మా తోటి కోడల గురించి నాకు బాగా తెలుసు. మా తిప్పలేవో మేం పడతాం, నువ్వు వెళ్ళిరా. వదిన నా మాట వినండి, అన్నయ్యకి ఇలాంటి వ్యవహారాల్లో సాయం అవసరం. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నీ ఉద్దేశం ఏంటి? వాడు వెధవనే కదా, ఎందుకు చేతగానోడనే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది? అన్నయ్య, నువ్వు బాబాయ్ మాటలు వింటూ కూడా ఏం మాట్లాడవేంటి? నేను అలా అంటానా నిన్ను? నువ్వు నమ్ముతున్నావా? నేనెక్కడున్నా ఒకడు ఇంకొకడు నమ్మడరా. సరే అన్నయ్య, ఇంక నేను ఈ విషయంలో ఏం మాట్లాడను. కానీ నీకు ప్రాణం ఇచ్చే తమ్ముడు నన్ను మాత్రం మర్చిపోకు. పద్మావతి వదిన, భావికి బావ, దే హావ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇంకెవరో వచ్చి పద్మావతి వదిన్ని చూడమేంటి? గబగబా లార్డ్ గణేష్కి పూజలు చేసి ఇంటరప్షన్స్ లేకుండా శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ చేయాలి. ఎలాగా? వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? దుర్గి డార్లింగ్ కి అన్ని తెలుసు. నేను వెళ్ళి వినాయక చవితి గురించి దుర్గి డార్లింగ్ ని అడుగుతాను. అమ్మో వద్దు. హలో బ్యూటిఫుల్ లేడీ, what are you doing? హాయ్, గోంగూర ఒలుస్తున్నాను పచ్చడికి. ఏంటి? గోంగూర ఆకులు తుంచి శుభ్రంగా రుబ్బి ఆకుపచ్చడి అన్నంలో కలుపుకొని తిన్నింగ్. అది గోంగూర అలా తుంచాలా? అన్ని ఆకులా? ఓ మై గాడ్, నేను హెల్ప్ చేయాలా? మా బంగారమే, రామా రా. నేను రాను, అమ్మమ్మ వద్దంది కదా. నువ్వే ఇక్కడికి రా, ఇద్దరం పీకుదాం ఆకులు. పీకుదాం అనకూడదమ్మా, తుంచుదాం అనాలి. సరేలే, నువ్వు రా. వస్తున్నా. రాత్రికి డార్లింగ్. అమ్మా, మా సావిత్రమ్మ మాటంటే నీకెంత గౌరవం. బయట పిల్లవైనా నువ్వే నయం. దుర్గి డార్లింగ్, నేను బయట పిల్లని కాను. ఓ అమ్మో, సరే సరే, ఇంకా అలా అనలేమ్మా. దుర్గి డార్లింగ్, నిన్నొకటి అడగచ్చా? అడుగమ్మా. ఏ మళ్ళీ కాఫీ కావాలా? కాఫీ ఏమి వద్దు. మన వజ్రపాటి ఇంట్లో
వినాయక చవితి చాలా బాగా జరుగుతుంది కదా, ఆ విశేషాలన్నీ కావాలి. నాకు చెప్పా 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 ప్లీజ్. వినాయక చవితి అంటే ఈ ఇంట్లో చాలా గౌరవంగా జరిగేదమ్మా. తర్వాత 1 కాదు 2 కాదు, ఏకంగా 9 రోజులు వినాయకుణ్ణి పూజించేవారు. అవన్నీ ఒకప్పుడు. అయ్యగారు పోయాక ఎప్పుడు ఆ పండగ చేసినా ఏదో ఒక అరిష్టం జరిగేది. దుర్గి డార్లింగ్, అరిష్టం అంటే? 1 సారి కాదు 2 సార్లు కాదు, ఎప్పుడు వినాయక చవితి చేసుకుందాం అనుకున్నా ఏదో ఒక ప్రమాదమో అపశకునమో జరిగేది. అప్పుడు పద్మావతమ్మకి 13 ఏళ్లు ఉంటాయనుకుంటా. పాపం అగరబత్తి వెలిగిస్తూ ఉంటే చేయి కాలిపోయింది. ఇంకో ఏడు వినాయక చవితి రోజున చిన్న కోడలు గారి చీరకి హఠాత్తుగా నిప్పు అంటుకుంది. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగుండేది. ఇలా ప్రతి ఏడు ఎవరో ఒకరికి ఏదో ఒక ఆటంకం ప్రమాదం జరగటం. వినాయక చవితి అంటేనే గంటమనే భయం పట్టుకుందమ్మా అందరిలోనూ. ఇంక కొన్నాళ్లకి ఏదో మామూలుగా కథ చదువుకొని అక్షంతలు వేసుకోవడం తప్ప పెద్దగా వ్రతం చేసుకోవడం మానేశారు. మా సావిత్రమ్మ కూడా సంప్రదాయం కంటే పిల్లల క్షేమమే ముఖ్యమని మళ్ళీ ఎప్పుడూ అప్పటినుంచి వినాయక చవితి పెద్దగా చేయలేదు. ఇంత జరిగిందా? వామ్ము, వీళ్ళిద్దరితో ఇక్కడ దాకా రానైతే వచ్చాను గాని వదిన ముందు నించుని మాట్లాడటం అంటే నా వల్ల కాదు. ఏ మాట ఎట్టించిపోయి నా మెడకు చుట్టుకుంటుందో తెలియదు. పైగా అసలే పద్మ పెళ్లి. ఈ ఇంట్లో పరమ సున్నితమైన మ్యాటర్ అంటే ఇదే. బాబాయ్, సరేనమ్మా, మీ ఇద్దరూ వెళ్ళి వదినతో సంబంధం గురించి మాట్లాడి వచ్చేయండి, నేను ఇక్కడే ఉంటా. భలేవాడివి బాబాయ్. ముందు నువ్వు వెళ్ళి ఆ మాట ఈ మాట కలిపి ఎలాగో ఈ విషయం ఎత్తావనుకో, అప్పుడు కదా ఏదో చేసి మనం అమ్మనొప్పించాలి. ఇప్పుడు నువ్వు రానంటే ఎలా? అసలే ఆ బరినల గొడవ నా నెత్తి మీద పడింది. ఇప్పుడు పద్మ పెళ్లి చూపుల విషయం ఎత్తితే అమ్మ ఏమంటుందో ఏమో. చూడు, అత్తా కోడలు చూసుకుంటారా? వాళ్ళ మధ్య ఇలాంటివి రోజుకు 1.25 లక్ష జరుగుతుంటాయి. ఇప్పుడు రాజీ లోపలికెళ్ళి, అత్తా నీకు చెప్పకుండా ఓ పని చేశాను, పద్మకి సంబంధం చూశాను అని అన్నదనుకో, అది విని ఒకవేళ వదినకి కోపం వచ్చిందనుకో, మహా అయితే రాజీని పుట్టింటికి పంపించేస్తా. అని కాదమ్మా, అదే మనం అన్నాం అనుకో, వదిని కోపం వచ్చిందనుకో, మనల్ని ఇంట్లో నుంచి గెంటేస్తే అమ్మో, వెళ్ళడానికి మనకు పుట్టిళ్ళు కూడా లేవు. ఇది ఏటావాత చెప్పాలంటే లేడీస్ మ్యాటర్. మనకెందుకు చెప్పు అనవసరంగా. నువ్వే వెళ్ళు రాజీ. ఇదిగో తెప్ప తెడ్డులాగా తోడుంటారని కృష్ణలోకి దిగితే తీరంలోనే ముంచేసినట్టు నన్ను ఇలా వదిలేస్తే ఊరుకొని చెప్తున్నాను. అవును, అలాగే నేను తర్వాత మాట్లాడతాను. ఇక్కడ నా తోటికోళ్ళు మా అత్తగారితో ఏవో రహస్య మంతనాలు జరిపేస్తోంది. అదేంటో నేను తెలుసుకోవాలి. చాలా పనుంది. బాయ్. అయినా చిన్నమావయ్య గారు, లేడీసు జెంట్స్ అని వేరువేరుగా చూడ్డానికి ఇక్కడ ఏమైనా ప్రసాదం యుద్ధం జరుగుతుందా ఏంటి? ఇది కుటుంబ వ్యవహారం, అందరం కలిసే మాట్లాడుకోవాలి. ఇదిగో రండి రండి మావయ్య.
ఇంకా ఎంతసేపు అక్కడి నుంచి ఉంటారు? ముందుకు రండి. అబ్బా, ఎంత బాగా నటిస్తున్నారో. ఏమిటి ఇదంతా? నేనంటే భయమే. ఈ భయం ఏమిటో పడాల్సినప్పుడు పడరే. ఈ భయం ఏమిటో పడాల్సినప్పుడు పడరే. చెయ్యకూడని పనులు చేసేటప్పుడు ఎక్కడికి పోతుంది ఈ భయం? అవును, ఇంతకీ ఏ విషయం మాట్లాడాలి? నాకు తెలియకుండా పద్మకి పెళ్లి సంబంధం చూసి వాళ్లను పెళ్లి చూపులకు పిలిపించే విషయమేనా? వాళ్లను పెళ్లి చూపులకు పిలిపించే విషయమేనా? పిలిపించే విషయమేనా? నాకంతా చెప్పాడు. ముందొకలాగా వెనకాలొకలాగా నటించే నా సొంత వాళ్లలాగా కాదు. అతడికి నేనంటే ఇంకా గౌరవం. కృష్ణా పుష్కరాలు అయ్యే లోపున పద్మ పెళ్ళైపోవాలని నాకు ఉంది. అలా కాకపోతే ఇంకొక సంవత్సరం ఆగాల్సి వస్తుంది. అందుకే నేను ఒప్పుకున్నాను. కానివ్వండి, పిలిపించండి. అత్త, నువ్వెంత మంచిదానివి. ఇదే వద్దన్నది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. అమ్మో, ఈ కృష్ణ పుష్కరాలు మాటే మర్చిపోయాను. నా సూర్య కూడా లోపే చేసేయాలి బాబోయ్. వెళ్ళి పని చూసుకోమంటున్నారు వదిన. అవునమ్మా, అదే 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 చెప్పాను కదా. అందుకే ఫోన్ చేశాను. ఈ ఇంట్లో సిగ్నల్స్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ వచ్చావు? ఏంటొచ్చింది మావయ్య, ఈ సిగ్నల్ ఏంటో, ఈ నెట్వర్క్ ఎదుగో వచ్చింది. కదలకమ్మా, మళ్ళీ పోతాయి సిగ్నల్స్. హలో, అదే అమ్మయ్యా, అమ్మో. అవునమ్మా, వచ్చిన దగ్గర నుంచి అడగాలనుకుంటున్నాను. నీ భుజం మీద ఉన్నది వినాయకుడి బొమ్మే కదా? నీకు వినాయకుడంటే బాగా ఇష్టమా? దుర్గి డార్లింగ్, ఇది బొమ్మ కాదు, టాటూ. భలేగా ఉంది నీ టూటూ. టూటూ కాదు దుర్గి డార్లింగ్, టాటూ. అదేనమ్మా, మేము పచ్చబొట్టు అంటాం. ఓంకారం వినాయకుడు కలిసి భలేగా ఉంది నీ డిజైన్. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ టాటూ వేయించుకున్నారు. నేను వేయించుకుంటానని చాలా ఏడ్చాను. అప్పుడు అమ్మకు కండిషన్ పెట్టింది, ఈ డిజైన్ అయితేనే వేయించుకోమనింది. అవునా? మీ అమ్మకు వినాయకుడంటే అంత నమ్మకమా? ఒకప్పుడు మాకు ఉండేది. ఇప్పుడు వినాయకుడంటే పట్టం లేదు. దేవుడు పడకపోవడం ఏంటి? కొంతమందికి చైనీస్ ఫుడ్ పడదు,
కొంతమందికి చల్లగాలి పడదు. కానీ మనల్ని అందరినీ క్రియేట్ చేసిందే దేవుడు. ఆ దేవుడు పడకపోవడం ఏంటి? అదేనమ్మా ఆ భగవంతుడి రాత. మాటల్లో పడి పనికి ఆలస్యమైపోయింది. సావిత్రమ్మకి సమయానికి అన్నీ సిద్ధంగా ఉండాలి. నువ్వు గోంగూర తుంచుతూ ఉండమ్మా, నే వెళ్ళి వంట సిద్ధం చేస్తాను. ఇప్పుడు మరి దేవుడికి వ్రతం చేయకపోతే ఇంటరప్షన్స్ ఎలా పోతాయి? ఇంటరప్షన్స్ ఉంటే పద్మావతిన శ్రీనివాస్ ఒకటే ఏదేలా? పెద్దవాళ్ళ సంగతి సరే. మిస్టర్ సూర్యనారాయణ వజ్రపాటి, తమరి సంగతి ఏంటి? ఆ వినాయకుడు మంచోడే, నేనే చెడ్డోణ్ణి. ఆయన పండించిన నేను పండిస్తానా? ఈ కుటుంబం అంతా కలిసిమెలిసి పండగ చేసుకుంటారా? ఇది చూస్తూ నేను ఊరుకుంటానా? హలో, లోకమాన్య బాలగంగాధర తిలక్కి నాకు ఒకే ఐడియా వచ్చింది. పండగల్లో జనాలు కలిసిపోతారు అని. ఆయన వినాయక చవితి కలపడానికి వాడుకున్నాడు, నేను విడగొట్టడానికి వాడుకుంటున్నాను. అంతే. గణపతి బప్ప మోర్య. బిజినెస్లో కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు. కొంతమందితో డీల్ చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, యాక్టివ్గా ఉండాలి. వాటర్ తీసుకోండి బాబు. సార్కి పొలమారింది అంటే ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు కాబోయే మేడం. ఊరుకోండి. ఓకే, యు క్యారీ ఆన్. అంకుల్, ఇంకేమైనా డిస్కస్ చేయాలా? అదే బాబు, మన మాల్లో డైమండ్ జ్యువెలరీ ఓపెన్ చేద్దామని ప్లాన్ చేశాం కదా. ఇప్పుడు మార్కెట్ కూడా చాలా బాగుంది, దాని గురించే మాట్లాడదామని. అవును అంకుల్, నేను ఈ విషయం నాయనమ్మతో కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, క్యారీ ఆన్. విషయం సూర్యతో మాట్లాడితే, కానీ వాడితో మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి పక్కన అమ్మాయి ఉంటుంది. ఇది పద్మ పెళ్లి విషయం. పోనీ వాడొక్కడే ఉంటే మాట్లాడి చూస్తాను. అమ్మమ్మతో వినాయక చవితి గురించి మాట్లాడితే గుడ్ ఐడియా సామ్. గో అండ్ టాక్ టు. బట్ వాట్ ఇఫ్ షీ గెట్స్ యాంగ్రీ? నన్ను కూడా పుట్టింటికి పంపించేస్తుంది. కానీ మాట్లాడకపోతే పద్మావతి వదిన పెళ్ళి ఎలా అవుతుంది? తప్పదు సామ్. జస్ట్ ఫాలో అమ్మమ్మ, ఫాలో.
పొలమారింది అంటే ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు కాబోయే మేడం.